ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును సర్వోన్నతుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యముని దినం మనం ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథములో మనం ఈ విధంగా చూస్తున్నాము కదా, చూడండి. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 13-14 వచనాలను మన బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు దేవుడు అక్కడ మాట్లాడుచున్నాడు కదా, అయ్యో నా ప్రజలు నా మాట వినని ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగదొరుకుదును, వారి విరోధులను కొట్టుదును అని ప్రభు ఒకడు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క ఆత్మ అక్కడ మాట్లాడుచున్నటువంటి ఆ మాటను మనం చూసినప్పుడు దేవుడు అంటున్నాడు కదా, అయ్యో నా ప్రజలు నా మాట వినని ఎడల, నా మార్గములను అనుసరించి నడిచిన ఎడల వారికి ఎంతో మేలు, వారికి ఎంత మేలు. ఆ మేలును వారు గ్రహించలేకపోతున్నారని ప్రభు, అయ్యో నా ప్రజలు నా మాట వినని ఎడల వారికి ఎంతో మేలు అని ప్రభు అంటున్నాడు. ఆ మేలు ఎటువంటిది అనగా, వేగిరమే వారి శత్రువులను ప్రభు అనగదొరుకుతాడట. వారికి విరోధముగా లేచొచ్చినటువంటి ప్రతి శత్రువు యొక్క క్రియలన్నిటిని ప్రభు విరగొడతానని ప్రభు లేఖన భాగంలో ప్రభు సెలవిస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ రోజుల్లో మన యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా మన శత్రువు అయినటువంటి అపవాది మీద మనకి విరోధముగా పోరాడుతూ సమస్యలను తీసుకుని వస్తూ, నీకు విరోధముగా, నీ కుటుంబమునకు విరోధముగా, నీ ఆత్మీయ జీవితానికి విరోధముగా, పరలోక రాజ్యమునకు నీవు సిద్ధపడకుండా, దేవుని రాకడకు నీవు సిద్ధపడకుండా, నీకు విరోధముగా క్రియ చేస్తున్నటువంటి, నీ కుటుంబానికి విరోధముగా పోరాడుచున్నటువంటి శత్రువైన అపవాది మీద మనము జయము పొందాలి అని అంటే దేవుని యొక్క మార్గములను అనుసరించి మనం నడుచుకోవాలని మనం చూస్తున్నాం. ఆయన మాటను వినాలి అని మనము చూస్తున్నాం. ఆయన లేఖన భాగములను, ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకోవాలని బైబిల్ గ్రంథంలో ప్రభు సెలవిస్తున్నారు. దేవుని యొక్క మాటకు లోబడకపోవటం మూలముగా, దేవుని మార్గములను అనుసరించి నడుచుకొనకపోవటం మూలముగానే ఈరోజున అనేక మంది అపవాదిని జయించలేకుండా పోతున్నారు, పాపమును జయించలేకుండా పోతున్నారు. వారికి విరోధముగా వస్తున్నటువంటి సమస్యలను, అపవాది కలుగు చేస్తున్నటువంటి పోరాటముల మీద వారు జయమును పొందలేనటువంటి వారులుగా ఈ రోజున అనేక మంది కనబడుతున్నారు. ప్రియులారా, ఈ రోజున దేవుని వాక్యమును వినిచినటువంటి మనము దేవుని యొక్క మాటను విని దేవుని మార్గములను అనుసరించి మనం నడుచుకొనగలిగితే మన శత్రువుల మీద ప్రభు మనకు జయమని ఇవ్వగలుగుతారు. నీ పోరాటములన్నిటి మీద ప్రభు నీకు జయమని ఇవ్వగలుగుతారు. ప్రభు అంటున్నారు కదా, వారి విరోధులను నేను కొట్టుదును, వారి విరోధులను నేను కొడతాను. వారి విరోధులతో మన ప్రభు మన పక్షముగా ఉండి నీకు విరోధముగా లేచిన వారితో ప్రభు యుద్ధము చేసేటువంటి దేవుడిగా, సైన్యములకు అధిపతిగా దేవునిగా, నీ ముందర నడిచే దేవుడిగా, మన పక్షముగా యుద్ధము చేయు దేవుడిగా ఆయన కనబడుచున్నాడు. ఎప్పుడు దేవుడు మన ముందర నడుస్తాడట, ఎప్పుడు దేవుడు మన పక్షముగా పోరాడతాడట, మనము దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేటప్పుడు, దేవుని మార్గములలో మనం నడుచుకునేటప్పుడు, దేవుని యొక్క అడుగుచాడలలో దేవుని మాటను విని, దేవుని ఆజ్ఞలను విని, ఆయన మాట ప్రకారంగా మనం నడుచుకునేటప్పుడట దేవుడు మన శత్రువులందరి మీద మనకు జయమును ఇవ్వగలుగుతారు. ఈ రోజుల్లో దేవుని దగ్గరకు వస్తున్నటువంటి మనము ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎంతవరకు దేవుని వాక్యానికి మనం లోబడగలుగుతున్నాం, ఎంతవరకు దేవుని ఆజ్ఞలకు మనము లోబడగలుగుతున్నాం, ఎంతవరకు దేవుని మాటకు భయపడి, దేవునికి భయపడి, దేవుని వాక్యమునకు భయపడి మనం ఎంతవరకు ఆయనకు లోబడి మనం జీవించగలుగుతున్నాం. ఒకవేళ దేవునికి లోబడలేనటువంటి వాటిగా మనం కలిగి ఉన్నామా? ఒకవేళ దేవునికి లోబడలేనటువంటి మనస్సును మన హృదయంలో మనము కలిగి ఉన్నామా? మనము జయించలేకపోవటానికి ఆ మనస్సే కారణం, మనకు విడుదల దొరకకపోవటానికి ఆ మనస్సే కారణం. కనుక ఈ రోజున దేవుని వాక్యం మనం లోబడి, దేవుని యొక్క అడుగు చాడలలో, దేవుని మార్గములను అనుసరించి మనం నడుచుకునే ఎడల, దేవుని మాట వినే ఎడల ప్రభు అంటున్నాడు కదా, మీకు ఎంతో మేలు కలుగుతుంది, మీకు అదెంతో శ్రేష్టకరమైన అనుభవము, మీకు నేను జయమును అనుగ్రహిస్తాను, మీ విరోధులతో నేను పోరాడతాను, మీ సమస్యల మీద, మీ పోరాటముల మీద నేను మీ పక్షముగా ఉండి మీకు జయమును అనుగ్రహిస్తాను ప్రభు వాక్యం సెలవిస్తున్నది. కనుక ఈ రోజున దేవుని దగ్గరకు వచ్చిన మనం దేవునికి లోబడుతూ, దేవుని మాటకు విధేయతను చూపుతూ, దేవుని యొక్క మాటను అనుసరించి, ఆయన మార్గములను అనుసరించి నడుచుకునే కృపను ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కనులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
పరిశుద్ధుడై ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యములను బట్టి నీకు స్తోత్రములు. నీ మాట వినిన ఎడల అది మాకు ఎంతో మేలని, నీ మాటకు లోబడి నీ అడుగు చాడలను నీ మార్గములను అనుసరించి నడిచిన ఎడల అది మాకెంతో మేలైన అనుభవం అని నీ లేఖన భాగంలో మేము చూస్తున్నాం. మా శత్రువులతో మీరు పోరాడతారని, మా సమస్యలతో, మా యొక్క శోధనలలో మా పక్షముగా మీరు ఉంటారని నీ లేఖన భాగంలో మేము చూస్తున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా మా పక్షముగా మీరుండి మేము జయము పొందినట్లుగా, మేము విడుదల పొందినట్లుగా, ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలో జయమును, విడుదలను మేము చూచినట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. ఈ మాటలను విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి నీ నామములో దీవించి నూరంతుల ఆశీర్వాదమును, విధేయత కలిగిన మనస్సును నీ మార్గంలో అనుసరించి నడుచుకునే కృపను మాకందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇక మీదట జయమును మేము చూచినట్లుగా, నీకు లోబడి మనస్సును కలిగి మా విరోధులు మాతో పోరాడుతున్న అపవాది క్రియల మీద విడుదలను మేము జయమును మేము చూచినట్లుగా మాకు సహాయం కృపను అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి అటు కృపను పొందుకొని నాము తండ్రి. ఆమేన్.